మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని మీడియా పాయింట్స్. రైతుల కష్టాలను తీర్చాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా ఉంటే ఎలా? చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టే ఆలోచన విధానం మార్చుకోవాలి. చెరువులు రిపేర్ చేయనివ్వరు, కొత్తవి తవ్వనివ్వరు. మరి ఆక్వా రైతుల కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది? రెవెన్యూ యంత్రాంగం రాజకీయ నాయకులకు వంతపాడే పనులు చేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పటికైనా రైతాంగం సమస్యలు విని అధికారులు రూరల్ ప్రాంత రైతులకు న్యాయం చేయాలి. ఇదే విధానం కొనసాగితే రైతులతో కలిసి రెవెన్యూ కార్యాలయం ముట్టడి చేస్తాం, అవసరమైతే జైళ్లు నింపుతాం. జిల్లా కలెక్టర్ గారు రైతులు అడిగారు, సరే కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇమ్మనండి, ఈ 4 రెవెన్యూ గ్రామాల్లో భూములు ఎవరు కూడా రిపేర్ చేసుకుంటాకి లేదు, తవ్వటాకి లేదు. మేము ఇంత పలానా కంపెనీ, అదానీ కంపెనీనా లేదా ఇంకేదైనా పెద్ద కంపెనీలా లేదా మినిస్టర్ గారే సోలార్ పెట్టుకుంటారా? తప్పే ఉంది. ఇప్పుడు ఆయన మిల్లు మీద మిల్లు కట్టుకుంటున్నాడు, ఎవరు జనం సంతోషపడతారు తప్పితే ఎవడే ఏడుస్తున్నాడు, ఎవడేం బాధపడట్లేదు. అట్లాగే సోలార్ పెట్టుకుంటా అని చెప్తే పెట్టమనండి, ఆయనే ప్రెస్ మీట్ పెట్టండి. కలెక్టర్ గారు లేదు, ఆయన వ్యాపారం ఆయన చెప్పుకోవడం, కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మన మంత్రి గారు సొంతంగా సోలార్ పెట్టుకుంటున్నాడు, సోలార్ వ్యాపారం పెడతాడు కాబట్టి మీరు లీజుకి ఇవ్వాలి, తప్పదని చెప్పి నోటిఫై చేయండి. అది లేకుండా మంత్రి గారి పేరు మీద రాజకీయాలు నడుపుతున్నటువంటి అధికారులను శాసిస్తున్నటువంటి 2 వ్యక్తులు రైతులకు చెప్పటం ఏంటి? ఇవన్నీ వాళ్ళు అనామతిగా ఫ్రీజ్ చేయటం ఏంటి? నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాను, కలెక్టర్ గారు ఇది ఎంతవరకు పద్ధతి? మీరు ఐఏఎస్ ఆఫీసర్ కదా, ప్రజల్ని ఈ రకంగా మీరు చదువుకున్న దేనికి? ఐఏఎస్ చదువుకున్న దేనికి కలెక్టర్ గారు? మీరు బాలాజీ గారు ప్రజలకు సేవ చేయటానికి, ప్రజలకి సేవ వదిలేసి మీరు మంత్రులకి ఎమ్మెల్యేలకి సేవలో మీరు మునిగి తేలితే, మీరు తరిస్తే ఏమి ఆడవాలి, ఎవరికి చెప్పాలి? కంచే చేను మేసిన చందాన, కంచే చేను మేసిన చందాన రైతాంగానికి ఏమైనా సమస్యలుంటే పరిష్కారం చేయాల్సినటువంటి మీరే, మీ నాయకత్వంలో, అంటే మీరే ఎందుకు అంటున్నానంటే ఆంధ్రజ్యోతి పేపర్లో ఐటెం రాశారు, నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో ఐటెం రాశారు. ఐటెంలో ఏంటంటే పొలాల్లో చెరువులు, దక్షిణ మండలాల్లో, అంటే బందర్ దక్షిణ మండలం పోలాటి తిప్ప, పల్లెతుమ్మలపాలెం, పాతేరు, కోన, తుమ్మల చెరువు, కేపీడిపాలెం, వాడపాలెం, అలాగే యాదర్లో కొంత ప్రాంతం, వీటిలో చెరువులు ఏమన్నా కొల్లు రవీంద్ర గారు మొదటిసారి 14లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమన్నా తవ్వారా? లేదా పేరుని నాని అన్న ఎమ్మెల్యే అయ్యాక తవ్వారా? ఈ అనాదిగా 80లు 90ల దశకాల నుంచి కొల్లు రవీంద్ర గారు, నేను ఎమ్మెల్యేలుగా గెలవక ముందు నుంచి కూడా రైతులు చెరువులు సాగు చేసుకున్నారు. ఎందుకని? గతి లేక, గత్యంతరం లేక. దక్షిణ ఈ పంచాయతీల్లో వీరేం రాస్తారు? మచిలీపట్నం సౌత్ మండలంలో అక్రమ తవ్వకాలు, 1000 ఎకరాలు తవ్వి ఉంది కదా బందర్ మండలం అంతా. ఎక్కడన్నా ఒక పర్మిషన్ ఉందా అని అడుగుతున్నాను. ఎవరికన్నా పర్మిషన్ ఉందా? ప్రెస్టీజ్ వాళ్ళు కానీ ఆర్డీఓ గారు కానీ సమానం చెప్పండి. ఆర్డీఓ గారు నిన్న మీరే వస్తారని చెప్పారంట ఈ గ్రామాలకి, మీరు రాకుండా ఎంఆర్ఓ గారిని పంపించారు. ఏమంటారు? అక్కడే సోలార్ పవర్ భారీ ప్రాజెక్టు ప్రతిపాదన, ఆయా ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగుతున్న తవ్వకాలు, మంత్రి కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు. మరి ఆంధ్రజ్యోతి ఆయనకి మరి కలెక్టర్ గారు సీక్రెట్గా ఇచ్చారు ఆదేశాలు, మరి మాకు తెలియదు కదా. గ్రామస్తులకు తెలియాలి కదా, రైతాంగానికి తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. కలెక్టర్ గారు ఆంధ్రజ్యోతిలో మీ పేరు మీద రాశారు, ఏమని? మీరిచ్చిన ఆదేశాలు బేఖాతరని. మీరు మంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు. ఎలా బేఖాతరు? ఎప్పుడు ఇచ్చారు మీరు ఆదేశాలు? ఆంధ్రజ్యోతి పేపర్లకు ఏమైనా ఇచ్చారు? ఒక్కడికే. టీవీ5కి, మహా వాళ్ళకి కూడా ఇవ్వలేదా? ఓన్లీ దీని ఒక్కదానికే ఇచ్చారా ఆదేశాలు? ఎందుకని? కొన్ని సాక్షి అక్కర్లా, టీవీ9, ఎన్టీవీ, టీవీ5 లేదా బీఆర్కే, ఇంకో ఆర్కే, మిగతా ఛానల్స్ అన్నిటికి కూడా ఇవ్వాలి కదా, ఎవరా? మరి మీ పేరు ఇట్లా మీరు ఆదేశాలు ఇచ్చారని ఆంధ్రజ్యోతిలో తాటిగా అంత అక్షరాలతో రాస్తుంటే ఏం చెప్పాలి? ఏం చేస్తుంది ప్రభుత్వం? అసలు రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది? రైతుల్ని కాపాడాల్సిన వాడు, రైతులు కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చాల్సిన వాడు. అంటే రైతుకేమో ఒక పక్క 50,000 45,000 లీజ్ వస్తుంటే మీరు 25,000 30,000 లీజ్ ఇస్తామని చెప్తారా?
ఎవరికి? ఎవరి మెహర్బానీ కోసం, ఎవరి లాభం కోసం రైతు నష్టపోవాలి? చెప్పండి. రైతు ఎవరి కోసం నష్టపోవాలి? ఒక పక్క భీమవరం రాజులు వచ్చి 50 వాళ్ళ డబ్బులతో వాళ్ళు వాళ్ళే తవ్వుకుంటే రైతు ఊరుకునే సరిహద్దులు చూపిస్తే అగ్రిమెంట్ రాసిస్తున్నారు. 50,000 45,000 సౌకర్యాలను బట్టి. రోడ్డు సౌకర్యం ఉంటే 50,000, లారీ వెళ్ళే సౌకర్యం ఉంటే తక్కువ ఉంటే 45,000, ఇంకా తక్కువ ఉంటే 40,000. మరి మీరు 25,000 30,000 ఏంటి? ఎప్పుడుకి ఇస్తారు? ఎన్నాళ్ళు? ఆ ప్రాజెక్ట్ ఎవరిది? ఇవాళ నుంచి మీరు ఆ రిపేర్ చేయించుకోకుండా ఎవరినే బయట నుంచి లీజుకు తీసుకునేటువంటి రైతాంగం రానివ్వకుండా ఉంటే మరి ఈ నష్టం ఏమంటే రైతులందరూ కూడా చిన్న వాళ్ళు. కుల రవీంద్ర గారు, కలెక్టర్ గారు, బాలాజీ గారు చిన్నోళ్ళు సార్. చిన్నోళ్ళు వాళ్ళు. అంటే ఒక్కోడికి మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు, బాగా షావుకారు అయితే 5 ఎకరాలు. మరి వీళ్ళు భోజనం ఎట్లా? మరి పిల్లల చదువులు ఎట్లా? మీరు ఎప్పుడో సోలార్ ఎప్పుడో పెడతారు కుల రవీంద్ర గారు అంటే ఆయనకి అగ్రిమెంట్లు కావాలి, గవర్నమెంట్ అనుమతులు కావాలి, పీపీఏ అగ్రిమెంట్ కావాలి. ఆయన కరెంటు ఎవరికి అమ్ముతాకి అగ్రిమెంట్ తీసుకున్నాడు? అది లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వటానికి లేదు కదా పర్మిషన్. నెట్ క్యాప్ ఇవ్వదు కదా. ఎందుకని? మరి కరెంట్ ఉత్పత్తి చేస్తే ఎవరికి అమ్ముతావు నువ్వు? ఆ అగ్రిమెంట్ కావాలి కదా. మరి అప్పుడు దాకా ఈ గడచిన ఈ సంవత్సరం నుంచి రైతుకి నష్టం ఎవరు భరిస్తారు? మీరు రిపేర్ చేసుకునేవారు, చెరువులు ఖాళీ చేస్తారు, కొత్త తవ్వనెవరు? అంటే ఇంకా కొర మిగిలి ఎక్కడెక్కడన్నా ఊరికొక 25 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు ఎక్కడన్నా మిగిలిపోయి ఇవాళ సముద్రం పోటు సాంద్రత పెరగటం వల్ల, ఉప్పు నీటి సాంద్రత కాదు సముద్రం యొక్క నీటి ఉధృతి పెరగటం వల్ల పొలాలు నష్టపోయి పంటలకు పనికి రాకుండా పోతే, వ్యవసాయానికి పనికి రాకుండా పోతే మరి వాడి పరిస్థితి ఏంటి? వాడి భోజనం ఎట్ట? ఎవరిస్తారు? కలెక్టర్ గారు మీరు ఇస్తారా? ప్రభుత్వం నుంచి ఏమన్నా? ఎందుకు ఆపుతున్నారు? అనధికారికంగా ఆపటం ఏంటి? మీరు ఎంఆర్ఓ గారిని ఎందుకు పంపించారు? మీ ఆర్డీఓ గారిని మీరు ఆదేశించారా? మరి ఆర్డీఓ గారు వస్తారని చెప్పి గ్రామాల్లో కౌరు చెప్పి మరి సౌత్ మండల తహసీల్దార్ గారు ఎందుకు వచ్చి ఊళ్ళలో మీరు రిపేర్ చేయబాకండి, ప్రొక్కల్ని తేబాకండి అని ఎందుకు చెప్తారు? ఎలా ఆదేశాలు జారీ చేస్తారని ఒక రెవెన్యూ అధికారి, మండల రెవెన్యూ అధికారి, మండల మ్యాజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఆయన ఎలా చెప్తారు? ఇది ఎంతవరకు ధర్మం? ఇక రూల్స్ ఉండవా పరిపాలించడానికి? రాజకీయ నాయకుల కంటే సిగ్గు ఎక్కువ మాకు ఉండదు అనుకోండి. రవికో నాకో లేకపోతే బాబాయ్కో లేదా 1 మంత్రి గారి మనుషులకో వీళ్ళకి లేదనుకోండి. రెవెన్యూ యంత్రాంగం, ఐఏఎస్లకి, గ్రూప్ 1 ఆఫీసర్లకి, అలాగే గ్రూప్ 2 ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ అయ్యేది. మరి వారు ఇంత కష్టపడి చదివి ప్రజలను ఉద్ధరిస్తామని మీరు ఉద్యోగాల్లోకి వచ్చి ఇలా మీరు రాజకీయ నాయకులకి వంత పాడే పరిస్థితులు వస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రజలు? కాబట్టి ఇది కట్టిపెట్టమని చెప్పని మీరు తక్షణం రెవెన్యూ యంత్రాంగం రైతాంగాన్ని ఏడ్పించే పరిస్థితి వస్తే రైతుల్ని సమీకరించి ఖచ్చితంగా రెవెన్యూ ఆఫీస్ని ముట్టడి చేయటం అనేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో వెనకటికి సామెత ఉంది, పెద్దలు చెప్తారు, కండలు బలిసిన ఆంబోతంట చేలో రైతు చూస్తా ఊరుకుంటే ఇది మేస్తా పోతుందంట. చూస్తా ఊరుకోం, అధికారులకు చెప్తున్నాం. ముళ్ళు కర్ర పెట్టి అదిలిస్తాం, ముందు చెప్పి చూస్తాం, హే హే అని అరుస్తాం, భయపడిపోతుందేమో. కానీ ఇంకా మేస్తుంటే బరిదెగించి ఖచ్చితంగా ముళ్ళు కర్ర పెట్టి తోలటం ఖాయం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్లస్ మీకు దమ్ము ఉంటే, అది నిజమైతే జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వండి. ఈ పొలాల్లో రిపేర్లు కూడా చేయటానికి లేదు, మేము సోలార్ పెడతాం, పొలాలను కంపెనీ చేయండి వెంటనే. ఎందుకంటే ఇది వేసవకాలం, చెరువులు రిపేర్ చేసుకుంటాకి ఇది అనువైన కాలం. రైతుకి ఇంతకు మించి సమయం దొరకదు.
తొలకలు వస్తే దొరకదు. కాబట్టి తక్షణం మీ ఆలోచన మార్చుకోమని చెప్పాను. తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకుని ప్రజలకు అండగా ఉండండి. ప్రజలకు అండగా ఉండండి. నిన్న మొన్న చెప్తున్నారు, వీళ్ళ మాటలను ఎదిరించి కొల్లి రవి కోసం అప్పులు సప్పులు తెచ్చి ఊరంతా బ్యానర్లు కట్టేటువంటి ఒక సర్పంచ్ గారు ఉన్నాడు. ఆ సర్పంచ్ రిపేర్ చేసుకుంటుంటే మొత్తం ఎత్తుకెళ్ళిపోయారంట. కానీ ఎత్తుకెళ్ళిపోతే మంత్రి గారు ఫోన్ చేసి వాటిని సీజ్ చేయబాకండి అని చెప్పి వదిలిచ్చారని. మరి మీ బ్యానర్లు కట్టే సర్పంచ్కి మాత్రమే ఈ సౌకర్యమా? ఇంకెవడికి ఉండదా? మిగతా వాళ్ళకి మాత్రం సీజ్ చేసేస్తారా? అంటే మీకు బ్యానర్లు కడితే వదిలేస్తారు, మీకు బ్యానర్లు కట్టకపోతే సీజ్ చేస్తారు, తవ్వనెవరు. కర్మ ఏంటంటే ఆ బ్యానర్లు కట్టినోడికి కూడా తవ్వనెవరు. అది సౌకర్యం ఏంటంటే గుడ్లో మెల్లలాగా ప్రొక్లైన్లోను ట్రాక్టర్లు సీజ్ చేయకుండా వదిలిపెడతారు దొంగతనంగా. ఎంఆర్ఆర్స్లో ఏం చెప్తారు? అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది, అక్కడ దాకా వచ్చింది, రుద్రారం దాకా వచ్చింది, శారదానగర్ దాకా వచ్చింది, ప్రొక్లైన్ తెస్తున్నాం రాదది. ఈ కథలు 2 ఏళ్లుగా చాలా వింటున్నాం సౌత్ మండలం తహసీల్దార్ గారు. కాబట్టి మీరు తక్షణం ఈ కట్టిపెట్టి రైతాంగం నోటికాడ భోజనానికి ఎవడు విలన్లాగా తయారైన, ఎవరు రాక్షస చర్యలు చేపట్టిన, రైతు కలుపు కాలితే ఊరుకోడు, తిరగబడతాడనేది గుర్తుపెట్టుకోమని. ముట్టడి చేస్తాం, అవసరమైతే జైళ్లు నింపుతాం మీరు కనుక అడ్డగోలుగా తప్పుడు కేసులు పెడితే. కాబట్టి అధికారులను మళ్ళీ ఒకసారి వినమ్రంగా వేడుకుంటున్నాం. బందర్ సౌత్ మండలంలో కోన, పల్లితుమ్మలపాలెం, అలాగే పాతేరు, కేపీటీపాలెం, వాడపాలెం, తుమ్మల చెరువు, ఈ గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి చెరువుల్ని రిపేర్ చేసుకుంటాకి మీరు అడ్డం వస్తే ఖచ్చితంగా రైతాంగ ఉద్యమం జరగబోతుంది మచిలీపట్నంలో తొందరలోనే అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాం.